కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీసులు చోరీ కేసును కేవలం 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. లింగారెడ్డిపేటలో బెయిల్ పని మీద వచ్చారని నమ్మించి ఇంట్లోకి ప్రవేశించిన నిరుడి సాయిలు ఇద్దరు వృద్ధ మహిళలకు కళ్లు తాగించి మత్తులోకి నెట్టి 12 గ్రాముల బంగారం గుండ్లు, తాడు, 40 గ్రాముల వెండిగడం అపహరించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితుడిని పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి లింగారెడ్డిపేట ఏరియాలో జరిగినటువంటి దొంగతనం కేసులో తలారి సంగయ్య అని చెప్పేసి ఫిర్యాదు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గుర్రెల కాశవ్వ ఇంట్లో జరిగినటువంటి సంఘటన వల్ల ఫిర్యాదు యొక్క తల్లి దుర్గవ్వ గుండా పేరు దాదాపు 12 గ్రాములటువంటి బంగారు పేరు, అదేవిధంగా కుక్కల కోశలకు సంబంధించినటువంటి వెండి కడియం 4 తులాలకు సంబంధించింది ఒక గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించినాడని ఫిర్యాదు ఇవ్వగా అట్టి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ కేసును 48 గంటల వ్యవధిలోనే దొంగని పట్టుకుని అదేవిధంగా దొంగిలించినటువంటి మొత్తం సొత్తును కూడా 100% సొత్తును కూడా రికవరీ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నిందితుడిని సాంకేతిక ఆధారాలు మరియు సమాచారం సేకరించడంతోనే పట్టుకోవడం జరిగింది. ఇట్టి దొంగతనం కేసు చేయడంలో కీలకంగా వహించినటువంటి కానిస్టేబుల్స్ శ్యామ్ మరియు ఇద్రీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి చోరీ చేసినటువంటి